నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. గంజాయి నిర్మూలనపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంకల్పం 2.0 మెగా అవగాహన కార్యక్రమం. నర్సీపట్నంలో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించిన స్పీకర్ అయ్యన్న. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వాకింగ్ కోచ్ గా ఎంపికైన టెక్కలివాసి బొడ్డ గేయామృతని అభినందించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నశ్రీను ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల అవకతవకలపై రాజీ లేని పోరాటం చేస్తామన్న చిన్నశ్రీను. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులతో కిక్కిరిసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. పీజీఆర్ఎస్ లో పాల్గొని అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి. గంజాయి మహమ్మారిని సమాజం నుంచి పూర్తిగా పెకిలించి వేయడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, మీడియా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని స్టార్ హోమ్స్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్పం 2.0 మెగా గంజాయి అవగాహన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి నిర్మూలనలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 90% పైగా గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టామని, సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా తీవ్రతరం చేశామని తెలిపారు. మత్తుకు బానిసలైన వారికి డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా పునరావాసం కల్పిస్తామన్నారు. గంజాయి సమాచారం తెలిస్తే 112-1972 టోల్ ఫ్రీ నెంబర్లకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. సినీ నటుడు బ్రహ్మాజీ, డిఎస్సి పోతిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 1500 మంది పైగా విద్యార్థులు, మహిళలు హాజరయ్యారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అనకాపల్లి రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 52 రూపాయలకే బీపీటీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కునతల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణుల చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు 10 కేజీల సన్న బియ్యాన్ని 52కి అందించేలా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణితల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉన్న మేలైన బీపీటీ సన్న బియ్యాన్ని సామాన్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కిలో 52 రూపాయలకి అందించే వినూత్న నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్నారని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రైతు బజార్లలో కానీ, డీసీఎంఎస్లో కానీ, ఇతర బహిరంగ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా 52 రూపాయలకే 1 కేజీ చొప్పున బీపీటీ బియ్యాన్ని ప్రతి నెల ఒక కార్డుదారుడికి 10 కేజీల చొప్పున ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో
రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున మొదలైతే మన జిల్లాలో మన 1వ తారీఖు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ రోజు ప్రారంభించడం కాలేదు. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమం జరిగింది. దీన్ని ప్రజలు సద్వినియోగపరచుకొని ఉపయోగించుకోవాల్సిందిగా, వీరు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 పట్టుకొని రావాలి. జూలై 14న జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న 134వ తీర్మానం వెనుక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ పరిధిలోని బర్డ్స్, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రులకు మందులు, పరికరాల కొనుగోలు టెండర్లలో భారీ గోల్మాల్ జరుగుతుందని మండిపడ్డారు. తనకు అనుకూలమైన సంస్థలకు టెండర్లు కట్టబెట్టి కమిషన్లు రాబెట్టేందుకే నారా లోకేష్ ఒత్తిడితో సరఫరాదారుల టర్నోవర్ అర్హతను 100 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గించారని దుయ్యబట్టారు. నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేసి నాసిరక మందులకు తలుపులు తెరవడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. బోర్డులోని కీలక సభ్యురాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా ఖాతరు చేయకుండా L1 పేరుతో తక్కువ ధర వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేస్తూ టీటీడీని అవినీతి కేంద్రంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక అజ్ఞాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కారణంగా ఈ అజ్ఞాన కమిటీ, అవినీతి కమిటీ ఇచ్చినటువంటి అలాగే ఒకటేమో 100 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గించింది, మరొకటి 10 కోట్ల రూపాయలు నిర్ణయం కూడా ఇందులో తీసుకున్నారు. మరో నిర్ణయాన్ని 15 కోట్లుంటే చాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కి అర్జీదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గొబ్బిల విద్యాధరి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను సావధానంగా ఆలకించి ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యల పరిష్కారం పట్ల జాప్యం వహిస్తే సహించేదే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించి ప్రజామన్నలను పొందాలని ఇన్ఛార్జి కలెక్టర్ గొబ్బిల విద్యాధరి సూచించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోయామో అర్జీదారులకు రాతపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు కోరారు. కలెక్టరేట్లో జరిగిన పీసీఆర్ఎస్లో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆలయాలను కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం చేయరాదన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించే విధంగా ఆలయాలను తీర్చిదిద్దేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో గల అన్ని ఆలయాల్లో దశల వారీగా ఉచిత సాంస్కృతిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పరశురామరాజు కోరారు. ఈ కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో సాంస్కృతిక శిక్షణ ఇవ్వాలన్నారు. పరశురామరాజు వెంట బీజేపీ నేతలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న జనతా వారధి కార్యక్రమం ఈ వారం సోమవారం ఇచ్చిన అర్జీ ఏంటంటే, ఈరోజు సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఇందులో భాగంగా ప్రతి టెంపుల్లోనూ కూడా టెంపుల్లో కళలని ప్రోత్సహించే విధంగా కూచిపూడి, భరతనాట్యం, తప్పడిగుళ్ళు ఇలాగ అన్ని రకాల వృత్తులు సాంస్కృతిక చేసే కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ మంచి మంచి కళలను ప్రోత్సహించే విధంగా
అన్ని టెంపుల్లో కూడా మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ క్లాసులు పెట్టాలని, దానికి చిన్న వాలంటరీగా వ్యవహరించే టీచర్స్ని పెట్టాలని, వాళ్ళకి తక్కువ వేతనం ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేసేటట్టు ప్రతి గుళ్ళను భరతనాట్యం ఇటువంటివన్నీ కూడా కళలు అలాగే వాయిద్యం సంగీతం ఇవన్నీ నేర్పే విధంగా మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టాలని చెప్పి, అలాగే ప్రతి ఉత్సవాల్లో కూడా వీళ్ళందరికీ అవకాశం కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారికి ఇస్తే ఎన్విరాన్మెంట్ ఏసీ గారికి పిలిచి వాళ్ళకి చూడమని చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కళలను ప్రోత్సహించే విధంగా ఏదైతే టెంపుల్కి వచ్చే ట్రస్టీ వచ్చే మనీతోటి ఇవన్నీ కార్యక్రమాలు చేయించాలని చెప్పి కలెక్టర్ గారు వినతిపత్రం ఉంది, జేసీ గారు స్పందించారు. ఈ రకంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈ లెటర్లు ఇవ్వడం జరిగింది. టెక్కలి మండలంలోని బన్నువాడ గ్రామానికి చెందిన బొడ్డ గేయామృత జిల్లాలో తొలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ బాకింగ్ కోచ్గా గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. టెక్కలి ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రంలో టైక్వాండో, బాక్సింగ్ క్రీడల్లో శిక్షణ పొందిన గేయామృత క్రమశిక్షణ, పట్టుదలతో ఒక్కో మెట్టు అధిరోహిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రతిష్టాత్మక అఖిల భారత కోచ్ల శిక్షణ కార్యక్రమాన్ని పంజాబ్ రాష్ట్రంలోని పటియాలలో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గేయామృతను సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు సాల్వతో ఘనంగా సత్కరించి అభినందించారు. జిల్లా యువతకు గేయామృత ఆదర్శంగా నిలవాలని, భవిష్యత్తులో మరెందరో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేలా ఆకాంక్షించారు. ఈ విజయానికి సహకరించిన ఆమె తండ్రి బొడ్డ నాగేశ్వరరావు, గురువు నర్సీపురం శేఖర్లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన అవకాశాలు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బ్లాక్ బెల్ట్ క్రీడాకారిణి పులిబండ జాష్వేతో పాటు బన్నువాడ గ్రామానికి చెందిన పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనకు జన్జీ ఉద్యమానికి జనజాగరణ సమితి మద్దతు తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ రిజర్వేషన్ల వలన ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. మంచి ర్యాంకులు సాధించిన వారి కంటే రిజర్వేషన్ ఫలితంగా అనర్హులకు అందలం ఎక్కిస్తున్నారని అన్నారు. ఇలా అయితే వికసిత భారత లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించడం దారుణమని వాసు అన్నారు. కులం పేరుతో కాకుండా ఆర్థిక స్థితి ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు. ఒక కుటుంబం ఒకేసారి రిజర్వేషన్లు పొందేలా చట్టాలను రూపొందించాలన్నారు. ప్రతిభకు పట్టం కట్టినాడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. రాష్ట్ర కన్వీనర్ ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే వికసిత భారత్ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందని జనజాగరణ సమితి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంకా పేద ప్రజలు రిజర్వేషన్లపైన ఆధారపడేలా చేసినందుకు అన్ని రాజకీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రతిభ గల విద్యార్థులకు మన దేశంలో నిత్యం అన్యాయం జరుగుతుండడం వల్ల వారు విదేశాలకు వలస వెళ్ళి అక్కడ అత్యున్నత స్థాయిలో స్థిరపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదాయం అయితే ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి. ప్రతి పరీక్షకు కూడా మినిమం మార్కులను నిర్ణయించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య పీజీ నీట్ పరీక్షలో 800 మార్కులకు గాను 1 మార్కు వచ్చిన ఎస్టీ విద్యార్థికి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో సీట్ ఇచ్చారు. అతను 1 మార్కు వచ్చిన వ్యక్తి ఏ విధంగా డాక్టర్గా సేవలు అందిస్తారు? ప్రాణాలు తీస్తాడా, ప్రాణాలు పోస్తాడా? మీరే ఆలోచించాలి. కాబట్టి ప్రతి పరీక్షకు కూడా మినిమం మార్కులు అనేటివి పెట్టాలి. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్లకు సంబంధించి హామీలు అస్సలు ఇవ్వకూడదు. ఈ రిజర్వేషన్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సంస్కరణలు జరపాలని జనజాగరణ సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై నిరుద్యోగ యువత విద్యార్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను స్పష్టం చేశారు.
ఆనందపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన భీమిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు దశలవారీ ఉద్యమ కార్యాచరణను రూపొందించినట్లు చిన్నశ్రీను వెల్లడించారు. ఇందులో భాగంగా ఆగస్టు 6న ఆనందపురం, 7న పద్మనాభం, 8న సింహాచలం పరిధిలోని వార్డుల్లో, 9న భీమిలి మండలం మరియు తగరపల్స అంబేద్కర్ విగ్రహం సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆగస్టు 10న ఆనందపురం జంక్షన్ నుంచి తగరపల్స వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. డిఎస్సీ ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే పారదర్శక విచారణ చేపట్టి అర్హులైన అభ్యర్థులను న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, మండల వార్డు పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బర్మా కాందిసికుల భూములను కబ్జాదారుల నుండి కాపాడి తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరుపేద కాందిసికుల పోరాట ఐక్యవేదిక కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో ఐక్యవేదిక ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములు కాపాడాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నేతలు మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ 49వ వార్డ్ కప్పరాడ సర్వే నెంబర్ 13/1లో 9 ఎకరాల 40 సెంట్లు భూమిని కొనుగోలు చేసి బర్మా కాందిసికులకు 788 గృహాల నిర్మాణం కోసం కేటాయించారని తెలిపారు. నెహ్రూ నగర్, న్యూ బర్మా కాలనీలో కేటాయించిన భూమిలో కొందరు అక్రమంగా షెడ్లు నిర్వహించి ప్రశ్నిస్తున్న తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. తమపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాదారుల నుండి తమ భూమిని కాపాడి అర్హులైన బర్మా కాందిసికులకు గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అండి 49వ వార్డులోని నేను ఒక వార్డ్ మెంబర్ని ఒక మెంబర్ని. ఇక్కడ ఏంటంటే బర్మా కాందిసుల స్థలం అనేది అక్రమంగా ఆపరించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ బర్మా కాందిసులు అనేది ఎవరైతే 1964లో బర్మా కాందిసులు ఇక్కడ వార్ జరిగి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన స్థలాల్ని ఇప్పుడు సరికొత్తగా కొంతమంది బర్మా కాందిసులు అని ఒక 10-14 మంది వచ్చి వాళ్ళది ఇది మేము కూడా బర్మా కాందిసులమే అని చెప్పేసి స్థలాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అలా ఆక్రమించుకున్న భూముల్ని ఒక్కొక్కరు 60 గజాలు, 48 గజాలు, 120 గజాలు అని చెప్పేసి ఎవరికి వారు పంచుకోవడం, మిగిలిన భూముల్ని ఇంకొంతమందికి అంటే ఒక 40 ఇళ్ళకి పంచారు. అలా పంచారని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్కి ఒక 2 నెలలు బట్టి తిరుగుతున్నాం దీని గురించి స్పందించండి అని చెప్పేసి. అయినా సరే మాకు ఎటువంటి సమాచారం అనేది గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఇది కూడా మాకు దొరకలేదన్నమాట. దానికి తోడు ఇప్పుడు ఏదైతే ఈ 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి దగ్గర విష్ణుకుమార్ రాజు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. 20వ తారీఖున 7వ నెల 2026లో మేము వెళ్ళాము. ఆయన ఏదైతే మాకు వాంగ్మూలం ఇచ్చారో ఈ 10 రోజుల్లోనే మేము యాక్షన్ అనేది తీసుకుంటాం, ఈ 10 రోజుల్లోనే అక్కడ ఎటువంటి కట్టడాలు కూడా జరగవు అని కూడా చెప్పారు. ఉమ్మడి ఆస్తి విషయంలో ఫోర్జరీ చేసి 90 లక్షల విలువైన ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నున్నదేవి, పసుమర్తి నారాయణరావు అధికారులను కోరారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ అనుమతి లేకుండా మోసం చేసి ఆస్తిని దక్కించుకున్న కుటుంబ సభ్యులపై ఆ చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయబద్ధంగా ఆస్తిని తమకు తిరిగి ఇప్పించాల్సిందిగా అధికారులకు విన్నవించుకున్నారు. తమకు చిన్నవాల్తే తుంపావారి వీధిలో 81 గజాల స్థలం ఉందని చెప్పారు. మల్లికార్జునరావు, నున్నదేవి ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. మల్లికార్జునరావు కుమారులు వినోద్ తేజలు మోసానికి పాల్పడి బిల్డర్తో మాట్లాడి భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని నున్నదేవి, పసుమర్తి నారాయణరావులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మాణం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సభకు వచ్చిన మిత్రులకు నా కృతజ్ఞతలు. నేను చిన్నవాల్తేర్ ఆపోజిట్ మెయిన్ రోడ్ జగన్నాథస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న 646 డోర్ నెంబర్ నివాసం. మా తండ్రి గారి పేరు గంగాధర్రావు, తాతయ్య గారి పేరు ఎల్లయ్య శెట్టి. నేను మా నాన్నగారికి 4 కొడుకులు, 4 కూతుళ్ళు. చానాలు బట్టి 40-50 ఏళ్ళుగా ఆ ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటున్నాను. నా అన్నదమ్ములు చనిపోయారు, నా ఆవిడ చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను. నాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మా అన్నయ్య గారి పిల్లలు వచ్చి బాబా ఎన్నాళ్ళు ఉంటారు, ఇలాగ ఎన్ని ఇబ్బందులు పడినా ఇంట్లోనే పడి ఉన్నాను. కరెంటు లేనప్పుడు కూడా నాన్నగారి పేరు రావడం కష్టం, నా పేరునే కరెంటు వేయించుకున్నాను. చాలా 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 పెట్టి ఇంటి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఏంటి, మంచి చెడ్డ ఏంటి, హాస్పిటల్ ఏంటి అన్నీ నేనే తట్టుకున్నాను. మా అన్నదమ్ములు ఎవరూ పట్టించుకోలేదు. ఇల్లు రిపేర్లు ఏంటి అదేంటి అన్నీ నేనే చూసుకున్నాను.
ఆ ఇంటి పన్ను, బకాయిలు, కరెంటు బిల్లులు, ఇల్లు రిపేర్లు నేనే కట్టించాను. ఇంత చేసి నాకు సపోర్ట్ మీరు నాకు సంబంధించిన చనిపోయారు, నా అన్నదమ్ములు, నా ఆవిడ చనిపోయిన కానించి నా వీక్ పాయింట్ చూసి అయినా నేను మొండికెత్తే మాట్లాడాను. బాబా మాకు సపోర్ట్ ఇవ్వండి, మీకు అద్దెకి అప్పుకి సంబంధం లేదు, అన్నీ మేము చూసుకుంటాం, మీరు వచ్చి సంతకం పెడితే చాలు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మన కాగితాలు పుట్టించి మనం కట్టించుకుందాం అన్నారు. ఏవేంటి మా నాన్నగారి పేరు గంగాధర్రావు. నలుగురు అప్పచెల్లెలు, నలుగురు అన్నదమ్ములు అండి. నాకు చెప్పకుండా నా అన్నదమ్ముల పిల్లలు మోసం చేశారు. నాకు భర్త లేడు, కొడుకు లేడు, నాకు న్యాయం చేయండి. నాతో చెప్పకుండా సంతకాలు పెట్టి ఆస్తి పంచేసుకున్నారు. నాకు న్యాయం చేయండి. నా తమ్ముడు, ఈ తమ్ముడే నాకు మంచి చెడ్డ అన్నీ చూశాడు. అది తల్లిపాలు శిశువులకు ఇవ్వడం వలన బిడ్డల ఆరోగ్యంతో పాటు తల్లుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తల్లిపాలు శిశువులకు శ్రీరామరక్ష లాంటిదన్నారు. తల్లిపాలు బిడ్డలకు సంపూర్ణ సమతుల్య పోషకాలు అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. దీనివల్ల చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందన్నారు. పిల్లల మెదడు కూడా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ తెలిపారు. ప్రసవ అనంతరం శారీరక కోలుకునే ప్రక్రియ వేగవంతం ఉందన్నారు. భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. ప్రతి తల్లి తమ శిశువులకు పాలివ్వాలని డాక్టర్ ప్రియాంక సూచించారు. హలో అండి, నా పేరు డాక్టర్ ప్రియాంక కాటం, కన్సల్టెంట్ న్యూరటాలజిస్ట్ అట్ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వైజాగ్. సో ఎవ్రీ ఇయర్ మనము ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని సెలబ్రేట్ చేస్తాం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మదర్ మిల్క్ అంటే తల్లి పాల యొక్క ఇంపార్టెన్స్, అవేర్నెస్ అందరికీ క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తాం త్రూ అవుట్ ద వరల్డ్. సో మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొన్ని వర్డ్స్ చెప్తాను నేను. సో ఒక బేబీకి సిన్స్ బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి 6 months ఏజ్ వచ్చేంత వరకు తల్లి పాలు తప్ప ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని అంటాము. తల్లిపాలు ఒకవేళ ఇవ్వలేని సిచ్యువేషన్స్లో ఉంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పౌడర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్, కౌ మిల్క్ కానీ లేదా బఫెలో మిల్క్ కానీ, వాటర్ కానీ, హనీ కానీ, కొంతమంది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అని ఇస్తూ ఉంటారు, కరక్కాయ, ఇలాంటివి ఏవి బేబీస్కి ఫస్ట్ 6 months అసలు ఇవ్వకూడదు. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి. వాటి వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్లో బేబీ గ్రోత్కి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ ఫస్ట్ 6 months సరిపడా ఉంటాయన్నమాట. నాట్ జస్ట్ బేబీ గ్రోత్ బట్ బేబీ హెల్త్ ప్రమోట్ చేసే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ బ్రెస్ట్ మిల్క్లో యాంటీబాడీస్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అండ్ కొన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ప్రీబయోటిక్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీస్కి బెనిఫిట్స్ ఉంటుంది, ప్లస్ మదర్స్కి కూడా ఈక్వల్లీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో బేబీస్లో ఏంటంటే ఫస్ట్ 2 years ఇన్ఫెక్షన్స్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల. ఎస్పెషలీ డయేరియా, పిల్లల్లో మనము విరోచనాలు కామన్గా చూస్తూ ఉంటాము, అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ అని అంటాము, ఇయర్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి రిస్క్ ఫస్ట్ 2 yearsలో బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల చాలా వరకు తక్కువగా ఉంటుంది. యాదవ సామాజిక వర్గం సమాజంలో తీవ్ర వివక్షతకు గురవుతుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం యాదవ వంశం వ్యవస్థాపక అధ్యక్షులు విఎస్ఎన్ మూర్తి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో పప్పు యాదవ్ పేరుతో డబ్బులు దోచుకున్నాడని, బడితే పూజ చేయడం లాంటి స్కిట్లు చేయడం తగదన్నారు. పప్పు యాదవ్ తల నరికి తెస్తే లక్షలాది రూపాయలు ఇస్తామని కొందరు బహిరంగంగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. అటువంటి వారిపై ప్రభుత్వాలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగతా కులాల వారు దోచుకోవడం లేదా అని ప్రశ్నించారు. యాదవులను కించపరిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. సినీ రంగంలో కూడా యాదవులను అనుమానపరుస్తూ చిత్రీకరించడం దారుణమన్నారు. యాదవుల మనోభావాలను దెబ్బతీస్తూ చిత్రాలు రూపొందిస్తే అవి థియేటర్లో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని మూర్తి యాదవ్ హెచ్చరించారు. యాదవ్ కులానికి ఎంతో చరిత్ర ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. నా పేరు ఒరిజినల్ పేరు వియ్యప్ప సత్యనారాయణ మూర్తి. అలాగంటే ఎవరో తెలియదు, మూర్తి యాదవ్గా అందరికీ సుపరిచితుడిని. తెలుగుదేశం పార్టీలోని ఫ్రమ్ ది బిగినింగ్ పనిచేసిన, ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన సబ్జెక్టు కాదు. యాదవ్ సంఘం, నేను యాదవ్ సంఘం పశ్చిమ నియోజకవర్గం వ్యవస్థాపక అధ్యక్షుడిని. 2 జిల్లాలు కలిసి ఉన్నప్పుడు యాదవ్ సంఘానికి అధికార ప్రతినిధిని. ఇది యాదవ్ సంఘం సంబంధించి నేను మాట్లాడుతున్న సబ్జెక్టు. మిత్రులారా, మీరు వివిధ కులాలలో ఉండొచ్చు,
ఎవరి కులం వాళ్ళకి గొప్ప. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దశాబ్దాలు శతాబ్దాలు కాదు యుగాల చరిత్ర ఉన్న యాదవ సంఘం, యాదవ కుటుంబం, యాదవ కులం రోజు దిగజారిపోతున్న, అవమానాలు గురవుతున్న పరిస్థితిని ఒకసారి మీ దృష్టికి తీసుకురావడం కోసం ఒక చిన్న ప్రయత్నం. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు పీజీఆర్ఎస్లో అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 2026 నుంచి 2027 విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ రాష్ట్రంలో 2025 వరకు సీట్లు పెంచుకునేందుకు అనుమతినివ్వడం హర్షదాయమన్నారు. లక్షలాది మంది పోటీ పడుతున్న వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షలో మంచి ర్యాంకులు సంపాదించినప్పటికీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు తక్కువగా ఉండడం వల్ల విద్యార్థుల కలలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొన్ని ర్యాంకుల తేడాతో ప్రభుత్వ సీటును కోల్పోతున్నారన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలని ఎంతో ఆశపడుతున్న ప్రభుత్వ కళాశాలలో సీట్ల కొరత కారణంగా వారికి ఎంబీబీఎస్ విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు పెంచడం వల్ల అక్కడ విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని మెడికల్ కళాశాలలో సీట్లు పెంచి విద్యార్థుల భవితకు దోహదపడాలని శ్రీనివాస్ కోరారు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మేము 2025 నుంచి కూడా ఎంబీబీఎస్ చదవాలని ఆశ కలిగినటువంటి పిల్లలకి కోసం మేము పనిచేస్తూ ఉన్నామండి. నీట్ యాస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ కొరకు కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మా ముఖ్యమైనటువంటి డిమాండ్ చూసుకున్నట్లయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కానీ గత విద్యా సంవత్సరంలో కానీ నీట్ రాసినటువంటి అభ్యర్థులు మరి మంచి మార్కులు వచ్చినటువంటి మంచి ప్రతిభ కనపరిచేటటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఉందండి. అయినప్పటికీ కూడా మనకి 530 మార్కులు వచ్చినటువంటి ఒక జనరల్ అభ్యర్థికి మనకి ఎంబీబీఎస్ సీట్ రావట్లేదండి. కనీసం కన్వీనర్ కోట ఏకేట్ ప్రైవేట్ కాలేజీలో కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో చూసుకుంటే 400 మార్కులకి గవర్నమెంట్ సీట్ వస్తుంది ఎంబీబీఎస్లో. అంటే ఇక్కడ 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే అక్కడ కేవలం 16,500 రూపాయలతో వాళ్ళు ఎంబీబీఎస్ విద్యని సంవత్సరానికి కంప్లీట్ చేయగలుగుతున్నారు. అయితే ఎన్ఎంసీ వారు కొన్ని రూల్స్ని సడలించారండి గతంలో. సో ఈ విషయాన్ని మేము సత్యకుమార్ యాదవ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి కూడా మేము పంపించాము. మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటుందో ఆ విధానాన్ని ఆర్టీసీలో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి ప్రధాన సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పేరుకు బస్సులు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీతో వచ్చినప్పటికీ ఆ బస్సుల మీద ఏ విధమైనటువంటి హక్కులు ఏపీఎస్ఆర్టీసీకి లేవు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేయించి అందులో డ్రైవర్ని కానీ కండక్టర్ని కానీ మెయింటెనెన్స్ కానీ ప్రతి పని కూడా ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పి ఏదైతే ఇవాళ రోడ్డు మీద ప్రవేశపెట్టాలని చెప్పి ఆర్టీసీ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందో మరి దాన్ని తీవ్రంగా జాయింట్ యాక్షన్ కమిటీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. గంజాయి నిర్మూలనపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంకల్పం 2.0 మెగా అవగాహన కార్యక్రమం. నర్సీపట్నంలో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించిన స్పీకర్ అయ్యన్న. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వాకింగ్ కోచ్ గా ఎంపికైన టెక్కలివాసి బొడ్డ గేయామృతని అభినందించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల అవకతవకలపై రాజీ లేని పోరాటం చేస్తామన్న చిన్న శ్రీను. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులతో కిక్కిరిసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. పీజీఆర్ఎస్ లో పాల్గొని అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.